కాంప్రమైజ్ ఇప్పుడు ఒక అమ్మాయిలే. సో హాయ్ గైస్, నేను వచ్చేసిన మీ మాస్పోరి. సో ఈరోజు నేను ఎందుకు వచ్చిన అంటే, మీరు మొన్న పాస్ట్ వీడియో చూసారు కదా, పాప మన మీద చూడండి అబ్బాయి ఏం జరుగుతుందా, మంచి గట్టిగా సీరియస్ అయిపోయి ఆయనకి హట్ చేసేసినట్టు అయితే మాట్లాడేసిన. తప్పు చేసావు శివగామి. సో ఇప్పుడు వాడిని పిలిచి కాంప్రమైజ్ చేద్దామని ఫోన్లో చేసి నైట్ అంతా బతలాడి లాస్ట్కి ఇప్పుడు వస్తా అంటే ఓకే వస్తున్నామమ్మా అని అంటే సరే రమ్మని చెప్పిన. పాపం నాకు కూడా అనిపించిన తర్వాత ఎందుకు మళ్ళీ అంత మాట్లాడి ఉండకూడదని. కానీ తర్వాత అంటే అనుకుంటాం కదా, కోపంలో ఉన్నప్పుడు మనం హై లెవెల్కి వెళ్ళిపోతాం కదా. సో అట్లా నేను కూడా వెళ్ళిపోయినా. ఇప్పుడు దిగిన ఇంటికి వచ్చినాక కొంచెం కోపం తగ్గి ఫోన్ చేసి మాట్లాడినా, బతలాడినా, సారీ మమ్మ అది ఇది అని చెప్పిన. సో వస్తుండు మనోడు. వచ్చినాక ఏమంటాడు, ఆడు కాంప్రమైజ్ చేయాలంటే ఆయనకి నేను చెప్పాలి మాటలు, పైన ఎక్కించి కిందికి దింపాలి ఇవ్వడం వల్ల. నేను అదే ప్రాసెస్లో ఉన్నా, ఫోన్లో వేసినా పిలిచిన. సో మళ్ళీ ఇంకోసారి ఫోన్ చేద్దాం వస్తాడు అయ్యుడున్నా అని చెప్పి. హలో, ఏడున్నారా? సరే రారా. సో గైస్ మనోడైతే వస్తుండంట. వచ్చినాక ఇక వాడిని కాంప్రమైజ్ చేయాలి, ఏమేమి చెప్పాలో వానికి చెప్దాం, మెల్లగా మాట్లాడదాం. సో సార్ వస్తుండు. సార్ అయితే A few moments later. రాయల్గా వస్తుండు. మనోళ్ళకి హాయ్ చెప్పరా ఫస్ట్. ఏం హాయ్ చెప్పండి, నేను అన్ని ఇంట్రెస్ట్ నాకు చెప్పు. ఏమైనా ఎందుకు అంత కోపంలో ఉన్నారు? ఎందుకు పిలిచినావు చెప్పు. చెప్పినా కదా మమ్మా, ఏం చెప్పినా? సారీ చెప్పినా కదా. దేనికోసం తను ఇజ్జత్ అన్నీ తీసినావు అక్కడ. ఇద్దరు తీసిన తర్వాత ఏం సారీ అంటే ఏమొస్తుంది? ఇజ్జత్ వస్తుందా? కోపంలో అన్నా కదా మమ్మ, వదిలేసే కదా. నువ్వు కూడా మాటలు అంటావు, నేను కూడా కాంప్రమైజ్ అయిపోతున్నా కదా. ఎంతగానం బతలాడికిచ్చుకున్నా, చూడు చేతులు కోసుకున్నా, అన్నీ చేసుకున్న తర్వాత కూడా నువ్వు ఇజ్జత్ తీసేసినావు. అంతమంది ముంగట నాకు గలీజ్ చేసినావు నువ్వు. నాకు దేనికోసం సారీ? నేను అప్పటికే చెప్తున్నా నీకు, వద్దు 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 లడు, ఇంటికి పోయి మాట్లాడదాం. సరే మాట్లాడదాం, కాంప్రమైజ్ చేసుకుందాం. నాదే సరే, నాదే తప్పు, నేనే అన్నీ ఒప్పుకున్నా, నేను అన్ని లైట్ తీసుకు. సరే నువ్వే చెప్తున్నావు కదా, విన్నా లాస్ట్కి నువ్వే చెప్తున్నావు అది కాదు ఇది కాదు అంటే అవుతుందా? అరే కోపంలో మస్తు అంటారు ఇదా అందుకోసం అదే చెప్పిన, నేను దానికోసమే చెప్పిన. కోపంలో ఉన్నారా 5 minutesలో కాంప్రమైజ్ అయిపోతుంది. ఎందుకు చేస్తున్నావు నువ్వు? అన్ని లైట్ తీసుకో, అన్ని అవసరం లేదు నీకు. సరే అప్పుడు నువ్వు చెప్పినావు కదా, ఇప్పుడు నేను చెప్తున్నా విను. ఏం వినాలి? సారీ చెప్పినా కదా. దేనికోసం సారీ? తను కోపడ్డందుకు ఇంతగానం కోపట్టి సారీ చెప్తే అయిపోతుందా? నేను ఇంత సారీ సరే నేను కూడా ఎంత బట్లాడుతున్నా నేను కూడా ఆడినా. ఇంత క్యూట్ ఎంత నువ్వు నవ్వుకు, నువ్వు నాకు ఇంకా నువ్వు అప్పాయించుకుందాం అనుకున్నావు అంటే కాన్ పని. నేను చేసినట్టు సరే చెప్పు. సారీ సరేనా? ఇప్పుడు కాంప్రమైజ్ వద్దు, కాంప్రమైజ్ వద్దు, ఏమొద్దు. అరే అమ్మా నువ్వు నీ జోలి నువ్వు చాలా డేంజర్. నువ్వు రోడ్ మీద తీసుకొచ్చినప్పుడు ఒక అమ్మాయిలో ఎట్లా, అరే పిల్ల ఏం అవసరం లేదు నాకు, ఏ పిల్ల ఆ పిల్ల ఈ పిల్ల అందుకనే చెప్తున్నా. సారీ కాంప్రమైజ్. దేనికోసం సారీ? నేను నాకు కూడా వాడేందుకు నువ్వు చెప్పాలి. యాక్చువల్గా నేను చెప్తున్నా, నీకు అదే ఎక్కువ. అరే అమ్మ నువ్వా? సరే గైస్ మీరు చూడండి, చూసినారు కదా ఆ వీడియోలో ఆమె ఎంత చేసింది, నేను ఎంత చేసిన. అప్పుడు కూడా నేను బతలాడించుకున్నా, వద్దు మమ్మ అవసరం లేదు, మన ఇజ్జత్ పోతుంది రోడ్ మీద అంటే. అప్పుడు వెళ్ళే ఇప్పుడు సారీ చెప్తే ఏమైనా వస్తుందా నాకు? లేకపోతే ఏమైనా వస్తుందా? నా ఇజ్జత్ పోయినా వెళ్ళిపోయింది ఇజ్జత్ అక్కడ. ఏంటంటే అరే వీళ్ళు ఇంత మంచి ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారా భయ్, ఇది ఉన్నారు వాళ్ళు అది ఉన్నారు, దాని తర్వాత ఎందుకు గలీజ్ చేయించుకుంటారు, రోడ్ మీద గొడవ పడుతున్నారు. మనం ఏం పర్పస్ కోసం వచ్చినాము అక్కడ? నువ్వు ఏ ప్రాసెస్ చేసినావు అక్కడ వచ్చి? నీకు వచ్చిన తెలుగుతో ఇంత క్యూట్ ఇట్లా మాట్లాడుతావు అమ్మ. వచ్చినంత నేను నీకోసమే నేర్చుకున్నా, అది తెలుగు కూడా. సో గైస్ ఏడు నా గురించి అన్నీ నేర్చుకుంటా, అన్నీ చేసిండు కదా. సో నేను కోప్పడ్డా, దాన్ని నేను సారీ అంటే ఫస్ట్ వాడు నాకు కోపం తెప్పించిండు, నాకు దానికి సీరియస్ అయిపోయినా నేను. సో ఇప్పుడు నేను సారీ చెప్పినా కదా, కాంప్రమైజ్ అయిపో అంటున్నా. అయిపో. సరే కాంప్రమైజ్ అయిపోవాలి కదా. అయిపో. సరే నువ్వు రెడీ అవ్వు, ఇంటికి పోయి
ఫిలింకి పోదాం మనం. ఎందుకు ఎందుకంటే కాంప్రమైజ్ అయిపోయినాం అంతే. నేను బయటకు వస్తా తిరుగుతాను అనలే నీతోటి. అదే కాంప్రమైజ్ అవుతున్నావు కదా, అదే నేను కూడా చెప్పిన మాట వినాలి కదా అప్పటికి. పెద్ద సీట్స్ ఇచ్చింది film కి- కాంప్రమైజ్ అయిపోయి నార్మల్ గా సరే పోనీలే ఫిలింకి పోదాం అంటున్నా. లిటరల్ ఇప్పుడు వీడు మళ్ళా చూడు మళ్ళీ బయటికి పోదాం ఆడికోదాం ఈడికోదాం అంట. వద్దురా కాంప్రమైజ్ అంటున్నావు కదా, ఫిలింకి పోయి టైం పాస్ చేద్దాం. వద్దు నాడు మమ్మ నోడు వద్దు 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 ఆగాగు. పోదాం నాడు. సరసంగా మీటుతుంటే ఎంత హాయిగుందే. గాయస్ వీడు మంచి పులిహోర కలుపుతాడు తర్వాత నేను కాదు నేను కలిపేది అన్ని కాదు. ఫిలింకి పోదాం సో బతలాడిపించుకోకు. హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ అన్నాను అంతే, కానీ నన్ను వేసుకొని వెళ్ళాలని అనుకోకు. సరే వీడియో వెళ్దాం నడు. వద్దు వద్దు ఏమొద్దు. అరే కాంప్రమైజ్ అయినా కదా మంచిగా ఉన్నాం కదా కలిసినా కదా మాట్లాడారు. సరే ఫిలింకి కాకపోతే నడు. నైట్ అవుట్ పోదాం. టైం పాస్ చేద్దాం. ఏం కాదు వర్షాకాలంలో ప్రేమ మనం ఒక జగేలో ఉంటది. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం. టాలెంట్ ఉండాలి కదా, అవసరం లేదు. లవ్ లో పోయినప్పుడు టాలెంట్ ఉండాలి. ఉంటేనే వద్దు భయ్య మనకు అంత టాలెంట్ వద్దు భయ్య అంటే కాని ఫ్యూచర్ ఉంది పని. గైస్, నాకు చాలా పెద్ద ఫ్యూచర్ ఉంది. దాని ఏం బ్రైట్ ఫ్యూచర్ ఫ్యూచర్ ని ఉంది. ఇట్లానే ఫ్యూచర్ రోడ్ మీద తిట్టాలి, రోడ్ మీద చేయాలి. ఇంకా నయం కొట్టలే నిన్ను. ఇదా ఇది ఇదే నీ ఫ్యూచరా? అదే ఫ్యూచర్ అంటే వేరే ఉంటుంది. సరే ఎక్కడ పోయినా మనం బిజినెస్ పెట్టుకోవాలి, రెస్పెక్ట్ పెట్టుకోవాలి, వేరే వాళ్ళకి కూడా చెప్పాలి. ఏంది గైస్ మనం రెస్పెక్ట్ పెట్టుకుంటే వేరే వాళ్ళు మనకి రెస్పెక్ట్ ఇస్తారు. లేదంటే రోడ్డు మీద అరే నువ్వు నడు నువ్వు పో అంటే వేరే వాళ్ళు ఏమనుకుంటారు, అరే దానికైనా నేను లైట్ తీసుకోనా. సరే నీకు చిన్న రిక్వెస్ట్ అన్నా, ఫిలింకి పోదాం లేకపోతే నైట్ అవుట్ తిరుగుదాం. అవసరం లేదు, నేను ఇప్పుడు అవసరం బయటికి లేదు లేదు. అంటే కాని పని సో కదా. గైస్ ఇప్పుడు వర్షం వస్తున్నట్టుంది, నేనైతే బయటికి కోను. నా, వీడేమో చెప్తాడు నేను అరే వినను. అది కాని సరే పని. ఇప్పుడైతే వచ్చినాం, మేమైతే కాంప్రమైజ్ అయింది, నార్మల్ ఉన్నాం ఓకేనా. కాంప్రమైజ్ కాని వీడు అవుతాడు, వీడు గాడ్ కాడు. పోతేనే కాంప్రమైజ్ మొడ్డ పోయినప్పుడు చూద్దాం కానీ. సో గైస్ నేనైతే వీళ్ళతో కాంప్రమైజ్ అయిపోయినా, నార్మల్ అయిపోయింది. స్టోరీ అయితే వీడికి ఎండ్ అయిపోయింది. మళ్ళీ మీ ముందుకు ఒక మంచి ప్రాంక్తో వస్తాయి ఇంతోటి. సో అందరు కలిసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కా షేర్ అయితే పక్కా చేయండి. ఈయనైతే ఎప్పుడు మీకు వీడియోస్ పెడతా. లవ్ యూ గైస్, బాయ్. అబ్బా దుబ్బరేపు నా పో